హాయ్ అండి, నా పేరు మాధవ్, న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా, అలాగే ఫౌండర్ ఆఫ్ ఎడ్జ్ఫిట్. రియల్ సైన్స్, ఫిట్నెస్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఒకవేళ ఏమైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మనం వెయిట్ లాస్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మనకు రకరకాల డైట్లు సజెషన్లోకి వస్తూ ఉంటాయి. కీటో డైట్ అని, కార్నివోర్ డైట్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమని, లేదంటే ఈ ఎక్సర్సైజ్ చేయమని, లేదంటే తినడం మానేయమని, లేదంటే వాటర్ డైట్ చేయమని, క్యాలరీస్ చాలా తక్కువ తింటే చాలు, రోజుకు ఒక 700 క్యాలరీస్ తింటే వెయిట్ తగ్గిపోతారని, ఇలా రకరకాల సజెషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సజెషన్స్ ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది, అలా జరిగిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఎందుకు వెయిట్ పెరిగిపోతారు, అలాగే నేను ఫాలో అయిన మెథడ్, అసలు నా లైఫ్ జర్నీ అంటే నా వెయిట్ లాస్ జర్నీ ఎలా జరిగింది, అసలు నేను 40స్లో వెయిట్ లాస్ జర్నీ ఎందుకు మొదలు పెట్టాను అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండి. లెట్స్ గో టు ద వీడియో. సో వెయిట్ లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సరే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యామని తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే వెయిట్ గెయిన్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొందరు ఏమీ తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతారు విత్ ఏజ్, కొందరు ఏంటంటే ఫుల్గా తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. అలా కాకుండా కొందరికి ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉండి డైట్ ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నా సరే ఒక ఏజ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట, వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని మనకి ఏంటంటే అసలు వెయిట్ ఎందుకు పెరుగుతున్నాము, రూట్ కాజ్ ఏంటి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలుసుకొని వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తే ఎవరికైనా సరే మంచి రిజల్ట్స్ వస్తాయి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అలా కాకుండా నేను లో క్యాలరీ డైట్ చేస్తానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినడం మానేసి చాలా తక్కువ తిని బాగా వెయిట్ తగ్గిపోయి మళ్ళీ ఇంకా డైట్ని కంటిన్యూ చేయలేక మళ్ళీ ఫుల్గా తినేసి మళ్ళీ లావు ఎక్కిపోయి మళ్ళీ డైట్ చేసి మళ్ళీ సన్నబడి ఇలా అంటే వెయిట్ పెరగడం వెయిట్ తగ్గడం ఇలా కంటిన్యూస్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఫ్యూచర్లో వస్తాయన్నమాట. అంటే ప్రజెంట్ హెల్తీగానే అనిపించవచ్చు, ప్రజెంట్ నేను వెయిట్ తగ్గానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఎందుకంటే మన బాడీతో మనం అలా ఇష్టం వచ్చినట్టు అంటే ఇలాగా క్యాలరీస్ పెంచుకోవడం, క్యాలరీస్ తగ్గించడం, వాటర్ డైట్లు చేయడం, లేదంటే ఓన్లీ మీటే తినడం, లేదంటే ఓన్లీ వెజిటబుల్స్ తినేసి, లేదంటే ఓన్లీ ఫ్రూట్స్ తినేసి ఉండడం, లో క్యాలరీ అంటే అసలు మనిషికి ఎంత క్యాలరీస్ కావాలి ఏంటి, అసలు మనిషికి ఎంత ఎనర్జీ కావాలి, ఎంత న్యూట్రియంట్స్ కావాలి, ఇవన్నీ తెలుసుకోకుండా డైట్లు చేస్తే మాత్రం ఫ్యూచర్లో మీరే బాధపడాల్సి వస్తుంది. సో ఎవరైతే ఇలాంటి రకరకాల డైట్లు చేసి ఆన్ ఆఫ్ చేస్తూ అంటే వెయిట్ పెరగడం వెయిట్ తగ్గడం చేస్తారో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, అలాగే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట. ఇవి ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత వాటిని వదిలించుకోవడం చాలా కష్టం, చాలా డేంజర్ కూడా. అందుకనే మనం ఎప్పుడైనా సరే డైట్ చేస్తున్నా, ఎవరినైనా ఫాలో అవుతున్నా సరే మనం అసలు మన బాడీ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాం, అసలు రూట్ కాజ్ ఏంటి, నాలో ఏంటి ప్రాబ్లం ఉంది, నేను చేస్తున్న తప్పేంటి, ఇవన్నీ తెలుసుకోకుండా ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అనేది ట్రై చేయకూడదు అనమాట. సో అందరిలాగే నేను కూడా 39 ఇయర్స్ వచ్చేసరికి నాకు ప్రీ డయాబెటీస్ అనేది వచ్చింది, ప్లస్ ఓవర్ వెయిట్ అయిపోయాను, 70 kgs వరకు పెరిగిపోయాను అనమాట. నాకు ఉండాల్సిన వెయిట్ అయితే 60 to 65 kgsలో ఉండాలి విత్ గుడ్ మజిల్ అయితే, లేదంటే 60 kgsలో ఉండాలి. అలా కాకుండా 70 kgs వరకు రీచ్ అయిపోయాను. అది కాకుండా ఏంటంటే స్కిన్ మీద ఏజ్ స్పాట్స్ అంటే స్కిన్ కొంచెం పాడైపోవడం ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట. బట్ నేను రియలైజ్ అవ్వలేదు, ఎందుకంటే 30 years నుంచి నేను సేమ్ ఫుడ్ తింటున్నాను, బయట తినే అలవాటు అయితే లేదు, ఇంట్లోనే తింటున్నాను, ఫ్రూట్స్ తినేవాడిని, అలాగే ఇంకేంటంటే నైట్ టైం అయితే చపాతీ తినేవాడిని, లేదంటే అప్పుడప్పుడు మిల్లెట్స్ తినేవాడిని, రైస్ కూడా చాలా నార్మల్గా అందరూ తింటున్న సౌత్ ఇండియన్ ఫుడ్డే తినేవాడిని, ఎక్స్ట్రాగా కూల్ డ్రింక్స్ తాగడం అలాంటి అలవాటు అయితే నాకు లేదు, బయట తినే అలవాటు కూడా అంతలా లేదనమాట. ఇప్పుడు ఒకసారి సరదాగా బయటకు వెళ్ళినప్పుడు తింటాం తప్ప మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్డే. అలాగని ఫుడ్ ఎక్కువ తినేది ఏమి కాదు అండ్ అలాగే ఫుడ్ అనేది ఎక్కువ తినేది కూడా కాదు, ఎంత తినాలో అంత ఆకలిసినంత తినేవాడిని, 3 పూట్ల తినేవాడిని అంతే. అంతకన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమి లేవు. ఎక్సర్సైజ్ అప్పుడప్పుడు వెళ్ళి చేసేవాడిని, లేదంటే మ్యాక్సిమం వాకింగ్ అనేది మాత్రం రోజు అట్లీస్ట్ 3 to 4 kilometers అనేది వాకింగ్ అనేది కూడా ఉండేదన్నమాట. సో హెల్దీ లైఫ్ స్టైల్ అందరిలాగే. సో నేను అనుకుంటూ ఉండేవాడిని, నేను ఎందుకు వెయిట్ పెరుగుతాను, నాకెందుకు ఇలా డయాబెటీస్ అదే వస్తుందని. కానీ 39 years వచ్చేసరికి నాకు ఏం జరిగిందంటే డయాబెటీస్ వచ్చింది, ఓవర్ వెయిట్ అయిపోయాను, అలాగే స్కిన్ మీద కొంచెం స్పాట్స్ వచ్చినట్టు, బ్లాక్ స్పాట్స్ వచ్చినట్టు, ఏజ్డ్గా అయిపోవడం, స్కిన్ పాడైపోవడం, డాండ్రఫ్, హెయిర్ ఫాల్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే నేను అందరిలా కాకుండా కొంచెం హెల్దీగా మెయింటైన్ చేయాలని చెప్పేసి అన్నీ వదులుకొని కొంచెం నీట్గా తింటున్నాను కదా, మరి అలాంటప్పుడు నాకెందుకు ఇవన్నీ వచ్చాయి. అప్పటికి కూడా ఏంటంటే 30s వరకు బాగానే ఉన్నాము, 30s నుంచి 39 అంటే ఇలా 40కి రీచ్ అయ్యే టైం కల్లా మొత్తం ఇవన్నీ చేంజెస్ జరుగుతూ వచ్చాయన్నమాట. సేమ్ ఫుడ్, సేమ్ లైఫ్ స్టైల్, అందులో చేంజెస్ ఏమి లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, ఏమీ లేవు.
ఏమీ లేకపోయినా సరే హెల్త్ అనేది డిక్లైన్ అవుతూ వచ్చిందనమాట. సో నేను రియలైజ్ అవ్వలేదు, అంటే ఓకే విత్ ఏజ్ ఇలాగే అవుతుందేమో అని అనుకున్నాను తప్ప. కానీ మూవీ స్టార్స్ని వాళ్ళని చూసినప్పుడు ఏంటి 39 ఇయర్స్కి 40 ఇయర్స్కి ఇంత బాగున్నారా, మేబీ వాళ్ళకి బాగా డబ్బు ఉంటుంది కదా, వాళ్ళు బాగా మెయింటైన్ చేసుకోగలుగుతారు, ఏవేవో మందులు అవి వాడుతూ ఉంటారు అనేసి అనుకునేవాడిని తప్ప అసలు ఏంటి ఆ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఇదేంటి అని రియలైజ్ అయితే అస్సలు అవ్వలేదన్నమాట. జస్ట్ కంటిన్యూ మై లైఫ్. కాకపోతే ఒకసారి ఏం జరిగిందంటే నాకు సడన్గా బ్యాక్ పెయిన్ వచ్చి నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చాయి. కిడ్నీ స్టోన్స్ వచ్చి సివియర్ పెయిన్ అనమాట. ఆ పెయిన్ వచ్చేసరికి నేను అంటే అన్ని గుడ్ హ్యాబిట్స్తో పాటు నాకు వాటర్ తాగే హ్యాబిట్ కూడా ఉంది. రోజుకు 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా తాగేవాడిని. అంటే ఇలా కిడ్నీ స్టోన్స్ అవి రాకుండా ఉంటాయి, స్కిన్ బాగుంటుంది, ఇవన్నీ చెప్పేసరికి అది కూడా చేస్తూ ఉండేవాడిని. మరి అలాంటివి ఇవన్నీ పాటిస్తున్నా సరే నాకు ఎందుకు కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అని చెప్పేసి నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అలాగా నా జర్నీ టువర్డ్స్ న్యూట్రిషన్ స్టార్ట్ అయిందనమాట. సో ఈ కిడ్నీ స్టోన్స్ గురించి అది మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, మళ్ళీ అందులోకి వెళ్తే అది పెద్ద స్టోరీ అయిపోతుంది. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఫాలో అవుతుంది రాంగ్ ప్రొసీజర్స్. ఈ ఇంటర్నెట్లో చూసి ఎవరెవరో రాసిన బ్లాగ్స్ చదివి, అంటే ఆర్టికల్స్ రియల్ రీసెర్చ్ పేపర్స్ కాకుండా జస్ట్ బ్లాగ్స్ చదివి లేదంటే పేపర్లో హెడ్లైన్స్ చూసి ఎంత రాంగ్గా ఎంత ఫూలిష్గా ఫాలో అవుతున్నామో నాకు అప్పుడు అర్థమైందనమాట. మెయిన్లీ మనం ఎక్కడ తప్పు చేస్తూ ఉంటాం అంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక ఫిల్మ్ స్టార్ని తీసుకొస్తారు, ఒక 75 ఇయర్స్ ఉన్న ఫిల్మ్ స్టార్ని తీసుకొచ్చి ఏదో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, మీ హెల్త్కి రహస్యం ఏంటి ఇది అని అడుగుతారనమాట. అడిగితే అతను చెప్తాడు నేను ఇది చేశానని. వెంటనే మనం ఏమనుకుంటాం, ఓ ఇతను చూసావా ఇలా తినడం వల్ల చాలా హెల్తీగా ఉన్నాడు అనుకుంటాం. కానీ అది కంప్లీట్లీ రాంగ్ అనమాట. ఎందుకంటే అది అతని బాడీకి సెట్ అయింది, అది మన బాడీకి సెట్ అవ్వకపోవచ్చు. అలాగే అతని లైఫ్ స్టైల్ వేరే, అతను తింటున్న ఫుడ్ వేరే, అతనికి ఉన్న ఫెసిలిటీస్ వేరే, అతనికి ఉన్న టెన్షన్స్ వేరే. సో ఇవన్నీ కూడా అతని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట. అంటే అతని హెల్త్కి డిపెండ్ అయ్యి ఉంటాయి ఇవన్నీ కూడా. అవన్నీ చూడకుండా అతను తిన్నాడు కదా హెల్తీగా ఉన్నాడు మనం అలాగే ఉందాం అనేసి అనుకోవడం చాలా తప్పు అనమాట. మెయిన్లీ ఏంటంటే ఫిల్మ్ స్టార్ అంటే అతను అందరికీ తెలిసినవాడు అనమాట. అంటే కానీ అన్నీ తెలిసినవాడని మనం అనుకున్నాం అనుకోండి, పప్పులో కాలేసినట్టే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీ గురించి మనమే తెలుసుకోవాలి. అసలు న్యూట్రిషన్ గురించి ఫుల్గా తెలుసుకుని మనం ఎలా తగ్గాలో తెలుసుకుంటే మనం నీట్గా హ్యాపీగా హెల్తీగా లైఫ్ లాంగ్ బతకొచ్చు అనమాట. సో నా వెయిట్ లాస్ జర్నీలో నేను 1 ఇయర్లోని నేను మజిల్ గెయిన్ అయ్యాను, అలాగే వెయిట్ లాస్ అయ్యాను 10 kgs. ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేను 1 ఇయర్లో ఫస్ట్ ఫ్యూ మంత్స్ నేను వెయిట్ లాస్ కోసం డైట్ని కంట్రోల్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను వర్కౌట్ స్టార్ట్ చేసి నేను కొంచెం మజిల్ అనేది బిల్డప్ చేసుకున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను 30sలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 38 ఆ ఇయర్స్కే అప్పుడే నేను ఎలా కనిపించేవాడిని అంటే 40+ ఏజ్ లాగా కనిపించేవాడిని అనమాట. పెద్ద పొట్టేసుకొని స్కిన్ అంతా పాడైపోయి అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే నా మెటబాలిక్ ఏజ్ 34 ఇయర్స్. యాక్చువల్లీ నేను 40 ఇయర్స్ ఓల్డ్, బట్ మెటబాలిక్ ఏజ్ ఏంటంటే 34 ఇయర్స్ ఓల్డ్ చూపిస్తుంది అనమాట. అంటే నా బాడీ యొక్క ఆర్గాన్స్ హెల్త్ని బట్టి ఆ మెటబాలిక్ ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. అలాంటి స్కేల్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన యొక్క బాడీ మెజర్మెంట్ అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, బోన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మజిల్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అది మనకి మెటబాలిక్ ఏజ్ అనేది ఒకటి ఇస్తుంది అనమాట. సో నా మెటబాలిక్ ఏజ్ ఏంటంటే 34 ఇయర్స్ ఓల్డ్. సో నేను నా డైట్ ద్వారా నేను ఏంటంటే 6 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళగలిగాను. యూజింగ్ డైట్ అండ్ న్యూట్రిషన్, అలాగే సప్లిమెంట్స్ ఏం తీసుకోవాలో తెలుసుకొని, దాంతోపాటు రోజు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లిఫ్టింగ్ అది చేస్తూ, అంటే వెయిట్ లిఫ్టింగ్ అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ, అలాగే కార్డియో వర్కౌట్స్ చేసుకుంటూ నేను ఎలా 6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను 34 ఇయర్స్కి అనేది ఈ వెయిట్ లాస్ సిరీస్లో నేను మొత్తం షేర్ చేసుకుంటాను. సో హెల్తీగా లైఫ్ లాంగ్ ఉండాలంటే, హెల్తీగా మళ్ళీ అంటే వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. మనకి ఇష్టమైన ఫుడ్స్ వదిలేసుకోకుండా, అలాగని బడ్జెట్లో మనం మెయింటైన్ చేసుకుంటూ ఎలా తినాలి ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ సిరీస్లో తెలుసుకోవచ్చండి. ఇలా వెయిట్ లాస్ సిరీస్ అని చెప్పేసి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. అలాగే మనకి ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఎలాంటి సిమ్టమ్స్ వస్తే ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ రిలేటెడ్ టు ద న్యూట్రిషన్ డెఫిషియన్సీ. అంటే మనకి కొన్ని న్యూట్రిషన్స్ సరిగా అందకపోవడం వల్ల మనకు వచ్చే డిసీజెస్ని మనం తెలియక ఏంటంటే అదేదో వచ్చిందని చెప్పేసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ ఏమో అంటే మనకి ఏదైనా దాని సిమ్టమ్స్ని హైడ్ చేయడం కోసం వాళ్ళ మెడికేషన్ ఇవ్వడం, అది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో అలా చేయడం వల్ల మనకి డెఫిషియన్సీ పోదు, ప్లస్ అలాగనే అది టెంపరీగా సొల్యూషనే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదనమాట. సో మనం అలాంటి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని తెలుసుకోవచ్చు కూడా. సో నేను HFit కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. అందులో ఏంటంటే నేను దాని ద్వారా నేను ఒక యాప్ కూడా రిలీజ్ చేశాను. HFit యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ అనేవి Feb 16th ఓపెన్ అవుతున్నాయి.
ఈలోపు మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఏంటంటే సిమ్టమ్స్ బేస్డ్ క్యాలిక్యులేటర్స్ కొన్ని యాడ్ చేశాను అనమాట. సో మీకు ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందా, అలాగే మ్యాక్రోస్ ఎంత తీసుకోవాలి, అలాగే కొన్ని క్యాలిక్యులేటర్స్ కూడా పెట్టాను అనమాట. BMR క్యాలిక్యులేటర్, BMI క్యాలిక్యులేటర్ అని చెప్పేసి, అలాగే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ క్యాలిక్యులేటర్స్, అలాగే ఆక్సిలేట్స్ లిస్ట్. సో ఈ యాప్ ఫ్రీ యాప్ అండి, మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ రిజిస్ట్రేషన్స్ మాత్రం ఓన్లీ మంత్లీ ట్వైస్ మాత్రం ఓపెన్ అవుతూ ఉంటాయి. అదేంటంటే ఎవ్రీ మంత్ ఆఫ్ 16th అండ్ ఎవ్రీ మంత్ ఆఫ్ 1st ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ రోజు మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ యాప్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్స్ ఓన్లీ ట్వైస్ ఇన్ ఏ మంత్. ఇంకా చాలా ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తప్పకుండా మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇందులో షేర్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఎగ్ వైట్లో ఒక 4 తిను, ఒక ఎగ్ ఎల్లో 1 తిను. అలా కాకుండా ఫుడ్ని వేస్ట్ చేయము. అలాగే ఎంత న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఎంత తినాలి, ఏంటి, హోల్ ఎగ్ తినడం ఎప్పుడు కూడా మంచిదన్నమాట. బట్ మనం ఏంటంటే మ్యాక్రోస్ చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్లోనే కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఏంటంటే కొంచెం తగ్గించుకొని తినొచ్చు అనమాట. మనం బ్యాలెన్స్ చేసుకొని తినగలిగితే అన్ని ఫుడ్స్ మంచివేనండి, హోల్ ఫుడ్స్ అయితే. ప్రాసెస్డ్ ఫుడ్ లేదంటే మనకి ఇలా బ్యాడ్ ఇంగ్రీడియంట్స్ కలిపిన కేకింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కలుపుతూ ఉంటారనమాట. కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి ఎలాగైనా సరే. బట్ ఎలాంటి ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినాలి, అలాగే మంచి ఫుడ్స్లోని ఆక్సిలేట్స్ లో ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే ఫైటేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినకూడదు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ ఛానల్లో దొరుకుతుంది. నేను చాలా వీడియోస్ చేశాను. అలాగే మన గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, మనం హెల్తీగా ఉండాలంటే ముందు మనకి పొట్టతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. సో మనం ఏం తిన్నా ముందు పొట్టలోకి వెళ్తుంది, ఆ పొట్ట దగ్గర నుంచే మనకి బాడీ మొత్తానికి సప్లై అవుతుంది. కాబట్టి మన గట్ అనేది హెల్తీగా ఉంచుకోవాలి. సో దాని మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సో ఈ సిరీస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే పర్సనల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.